రాయలసీమ అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. జగన్ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంది రాయలసీమ ప్రజలపైనే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి రాయలసీమ ఎప్పటి నుంచో రుణపడి ఉంది. కాదు రాజశేఖర రెడ్డి కుటుంబమే రాయలసీమకు రుణపడి ఉంది అంటారు రాజకీయ విశ్లేషకులు. ఏ నాయకుడికి ఇవ్వని మెజారిటీలతో, ఏ నాయకుడికి ఇవ్వని విజయాలతో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అందలం ఎక్కించారు రాయలసీమ ప్రజలు. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మరోసారి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం, ఓటు వేయడానికి మీరు సిద్ధమా అనే పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా శనివారం అనంతపురంలో రోడ్ షో నిర్వహించగా గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పైకి చెప్పులు విసిరారు. అదృష్టవశాత్తు అవి ఆయనకు తగల్లేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎం జగన్కు మంచి పట్టున్న రాయలసీమలోనే ప్రజలు అసహనంతో చెప్పులు విసురుతున్నారని, ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. కాదు, ఇదంతా చంద్రబాబు కుట్రేనని కొట్టిపారేశారు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటివి చేయించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంతకీ ఇందులో ఏది వాస్తవం తెలియాలంటే చెప్పులు వేసిన వ్యక్తులను పట్టుకుని విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. ఆ వీడియో రోడ్ షోలో వెళ్తున్న సీఎం పై వెనక నుంచి సీఎం వెనక వైపు చెప్పు విసిరారు. సీఎం కాన్వాయ్కి సైడ్ నుంచొని సీఎం వైపుకు విసరబోయిన చెప్పు కాన్వాయ్ ముందుకు కదలడంతో సీఎం వెనక ఉన్న సిబ్బందిపై పడ్డది. ఆ పైకి వస్తున్న చెప్పుని క్లియర్గా ఈ వీడియోలో మనం గమనించవచ్చు.